శాసనసభ సమావేశాలు సజావుగా సాగాయి. సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు చేపట్టారు స్పీకర్. సభ్యుల ప్రశ్నలన్నిటికీ మంత్రులు సమాధానం చెప్పారు. పద్దులపై చర్చ తర్వాత సభను సోమవారానికి వాయిదా వేశారు. ఎల్లుండి ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపబోతోంది. శాసనసభ 12వ రోజు సమావేశాలు సాఫీగా సాగాయి. సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు చేపట్టారు స్పీకర్ మధుసూదనాచారి. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పారు. హైవేలపై స్పీడ్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు సభ్యులు. ఓవర్ స్పీడ్ కారణంగా ప్రమాదాలు పెరుగుతున్నాయన్నారు. గ్రామాలకు బస్ సర్వీసులు నడిపించాలని కోరారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి. రోజు వేలాది బస్సులు పోతున్నాయి. మినిమం 2000 ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయి సార్. మినిమం 142, 150, 160 స్పీడ్ మీద వెళ్తున్నట్టు మన వెహికల్ చూస్తున్నాం కాబట్టి మనమే 120 పోతే 140 మీద ఓవర్టేక్ చేసిపోతున్నాయి. దీన్ని కంట్రోల్ చేయడానికి దానికి సంబంధించి మీరు మీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మూలంగా ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. జాతీయ రహదారులపై అతివేగంగా పోయే బస్సులపై చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. 20,000 కేసులు కూడా నమోదు చేసినాం. లేజర్ స్పీడ్ పెంచి మరి యాక్సిడెంట్లు కాకుండా కూడా ఎక్కువ స్పీడ్ పోయే వెహికల్ మీద కూడా కేసులు పెట్టి మరి ఆ విధంగా కాకుండా కూడా చూస్తున్నాం అధ్యక్ష. ఇంకా 12 నుంచి 1100 గ్రామాల్లో బస్సులు నడవనట్టు ఉన్నాయి. మరి 1100 బస్సులు కూడా కొత్తగా వస్తున్నాయి. దాంట్లో 230 బస్సులు మినీ బస్సులు కూడా వస్తున్నాయి. ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడ తప్పకుండా బస్సులు నడుపుతాం. మేజర్ గ్రామ పంచాయతీల నిర్మాణాలకు నిధులు పెంచాలన్నారు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత. ఒక్కో గ్రామ పంచాయతీకి 13 లక్షల నుంచి 25 లక్షలకు పెంచాలని కోరారు సునీత. సాధ్యాలను పరిశీలిస్తామన్నారు మంత్రి జూపల్లి. దయచేసి మేజర్ గ్రామ పంచాయతీలకు మరి 13 లక్షలు కాకుండా 25 లక్షల అంచనా వ్యయంతో కనుక మరి మంజూరు ఇస్తే తప్పకుండా కొంచెం హాల్ని పెద్దగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పరంగా మంత్రి గారు మరి మేజర్ గ్రామ పంచాయతీలకు 25 లక్షలు మంజూరు చేయవలసిందిగా వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. రాష్ట్రం మొత్తంలో ఈ 2002 జూన్ 2014 నుంచి 2827 గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ సైజ్ అవుతుందో దీని టోటల్ 1583 స్క్వేర్ ఫీట్ ప్లింత్ ఏరియా. రాష్ట్రంలో ఎన్ని మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఎంత చేయగలుగుతామనేది సాధ్యాసాధ్యాలను పరిశీలన చేసి సభ్యుల కోరిక ఎప్పటి వరకు సాధ్యమవుతుంది ఆ సాధ్యాసాధ్యాలను పరిశీలన చేసే కార్యక్రమం చేస్తుంది. యాజమాన్యం కుట్రతోనే సిర్పూర్ పేపర్ మిల్ మూతపడిందన్నారు కాంగ్రెస్ నేతలు. పరిశ్రమలను ప్రభుత్వం త్వరగా తెరిపిస్తుందని నమ్ముతున్నామన్నారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమలను తెరిపించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. దాదాపుగా 5,000 మంది కార్మికులకు ప్రత్యక్షంగా దాదాపుగా కొన్ని వేల మందికి పరోక్షంగా ఉపయోగపడుతున్నటువంటి పేపర్ మిల్ని కేవలం మోడర్నైజేషన్ పేరుతో 422 కోట్లకు ఈరోజు అప్పులు పెరిగిపోయినాయి. సాధ్యమైనంత తొందరగా ఇది బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు కూడా రావడం జరిగింది. మళ్ళీ ఇలాంటి ఫ్యాక్టరీ ఎక్కడ తప్పు జరిగిందో దయచేసి తమరు ఒకసారి ఆలోచన చేసి దీన్ని తెరిపించడానికి మీరు ప్రయత్నం చేయాలి. పేపర్ మిల్ విషయంలో, సిర్పూర్ పేపర్ మిల్ విషయంలో వీఆర్ కమిటెడ్. వి విల్ 100% will try and revive it, Adhyaksha. I am going on record that we will do everything in our capacity to revive this paper mill. ఇప్పటికే అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ డిస్కషన్ లో ఉన్నాము. వ్యవసాయ రంగానికి కరెంటు కోత లేకుండా చేశామన్నారు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. 1 ఎకరం కూడా ఎండిపోవడానికి వీల్లేదని, అవసరమైతే కరెంటు కొనుగోలు చేయాలని కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. 1 ఎకరం పొలం కూడా ఎండిపోవడానికి వీల్లేదు. ఈ ఎండాకాలంలో మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ దొరికినా కొనుక్కరండి. ఎంత ధర అయినా సరే నేను చెల్లించడానికి సిద్ధంగా ఉన్న రైతాంగం కొరకు అని చెప్పి వారిచ్చిన ఆదేశాల మేరకి విద్యుత్తును తీసుకొచ్చి రైతాంగానికి 6 గంటలు విద్యుత్ కూడా అందించిన సంగతి అందరికీ తెలిసి అధ్యక్ష. మరి అదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు సంతృప్తి చెందకుండా మీరు 6 గంటలు ఇచ్చి నన్ను సంతోషపడుతున్నారు. నాకైతే అది సంతృప్తిగా లేదు. కనీసం 12 గంటలైనా ఇచ్చే ప్రయత్నం చేయండి రైతాంగానికి అని చెప్పి వారు చెప్తే ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానాలను తిరస్కరించారు స్పీకర్. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మాజీ ఎమ్మెల్యే గడ్డం గంగారెడ్డి మృతికి సభ సంతాపం తెలిపింది. 84వ ఏట ఈ నెల 20వ తేదీన గుండెపోటుతో హఠాత్ మరణం చెందారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని కొద్ది సమయం మౌనం పాటిద్దాం. 0 ఓవర్లో హైకోర్టు విభజన, అడ్వకేట్ల సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. తర్వాత సభను సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్. Now the House is adjourned to meet again at 10 a.m. on Monday, the 27th March 2000.